నమస్తే గురూజీ. గురూజీ, కన్యా రాశి వారికి అందులో ఉన్న నక్షత్రాల వారికి స్థితిగతులు ఎలా ఉంటాయి తెలియజేస్తారు ఈ మాసంలో? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్యారాశి వారి కనుక తీసుకున్నట్లయితే రాశిలో మనకి రాశి పైన మంచి గ్రహాల దృష్టి ఉంది. అదేవిధంగా రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము మరియు చిత్తా 1, 2 పాదాలు. ఉత్తరా నక్షత్రం వారికి ఏమో కాస్త రాజకీయ పలుకుబడులు, కాంపిటీషన్స్లో సక్సెస్ అవ్వడం అనేటువంటిది సూచిస్తుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంతవరకు బాగుండడం అనేటువంటిది. ఇక హస్త నక్షత్రం వారికి వ్యాపార లాభాలు, చిత్తా నక్షత్రం వారికి కనుక తీసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో మొదటి 3 వారాలు కొంతవరకు పాజిటివ్గా ఉంది. అయితే వీరందరికీ కూడా ఉన్నటువంటి ఇదేమిటి అంటే కాస్త ఆనందదాయకమైనటువంటి లైఫ్ని లీడ్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేసేటువంటిది, అందులో సక్సెస్ అవ్వడము, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో కొత్త ఛాన్సెస్ రావడం అనేటువంటిది కనబడుతుంది కన్యారాశి వారికి. మరి ధనపరంగా ఎలా ఉంటుంది గురూజీ? ధనపరంగా బాగానే ఉంటుందండి. ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఎక్కువ ధనపరంగా ఉంది. అంటే సినిమా ఫీల్డు, లేనట్లయితే యానిమేషను, ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే బట్టలు, ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి మనీ గురించి ఏమి కంగారేం అక్కర్లేదు. ఈ మాసంలో మనీ విషయంలో మాత్రం బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం టెన్షన్ ఏం అక్కర్లేదు. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువగా పొందుతారు. కొంతమంది చూడండి, కుటుంబ సభ్యులతో నాకు ప్రేమ లేదండి, విడిపోదాం అనుకుంటున్నా అంటూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను కర్కాటక రాశి విషయంలో. కానీ వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు, చక్కగా ఉంటుంది. మరి కొత్తగా చేసే ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయంటారా? ప్రయత్నాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే కన్యారాశి వారికి మాసంలో ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. ప్రయత్నం చేద్దామని సరిగ్గా ఆ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాంలే, గొడవ పెట్టుకుందాం అనుకుంటారు. అక్కడ దాకా వెళ్ళి వదిలేస్తారు గొడవని. ప్రయత్నం చేద్దాం అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వైరాగ్యం వస్తూ ఉంటుంది. గణపతిని తలుచుకుంటూ చేయాలి ప్రయత్నం, లేకపోతే మనం ముందుకు అడుగు వేయకుండా ఆగిపోతూ ఉంటుంది ఏదో కారణం చేత. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది గురూజీ ఈ మాసం? ఈ మాసం విద్యార్థులకు గనక తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా సోషల్ రిలేటెడ్ సంబంధించిన, రాజకీయ నాయకు సంబంధించిన, మెడికల్ రిలేటెడ్ ఎక్కువగా ఇష్టపడతారు ఈ మాసంలో. అంటే మెడికల్ చేసేవారు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా చేయడం కానీ, వీళ్ళ ఆలోచనలన్నీ నేను డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, సైంటిస్ట్ అయితే ఎలా ఉంటుంది, క్రియేటివ్ డిజైనింగ్స్ చేస్తే ఎలా ఉంటుంది, అటువైపు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. రీసెర్చ్ చేసే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బాగుంటుంది చెప్పాలంటే విద్యార్థులకి. ఓకే. మరి కొత్తగా ఏవైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేయాలంటే ఎలా ఉంటుంది? కొంటారండి. అయితే మీరు ఈ కన్యారాశి వారికి కనుక చూసినట్లయితే ఒక బట్టలు కొన్నారనుకోండి, కలర్ఫుల్గా ఉండేవి, ఒక వస్తువు కొంటే అందంగా ఉండేది. అంటే ఎక్కువగా అందంగా ఉండే వాటి వైపు వెళ్తూ ఉంటుంది. కలెక్షన్స్ ఎక్కువ, అంటే ఇంట్లో ఎక్కువ కలెక్షన్స్ కొంటూ ఉంటారు. ఇంట్లో ఎక్కువ డెకరేట్ చేయడానికి ఎక్కువ కొంటూ ఉంటారు. ప్రేమ విషయాలు కలిసి వస్తాయి అంటారా? ప్రేమికులకి కలిసి వస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మాసంలో మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ వాళ్ళతో ఎక్కువగా ప్రేమల్లో పడతారు. ఈ మాసంలో వాళ్ళతో ఎక్కువ ప్రేమల్లో పడ్డము, లేనట్లయితే మీరు గమనించినట్లయితే ఒక్కోసారి చూడండి, కొంతమంది భార్యాభర్తలు భర్తతో కానీ భార్యతో కానీ ప్రేమ రావట్లేదు అనుకున్న వారికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు వాళ్ళ నుంచి కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది గురూజీ? సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసంలో చాలా బాగుంది. చాలా తొందరగా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే 13వ తేదీ లోపల ఎక్కువగా ఉన్నాయి వీరికి. 13 దాటేసరికి ఏమవుతుంటుంది అంటే మళ్ళీ కొంచెం ఏవైనా మెడిసిన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. మరి రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వారికి ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. రాజకీయ క్రియేటివ్ ఫీల్డ్స్ వారికి, కన్యారాశి వారికి మాత్రం తిరిగే లేదు అసలు. హ్యాపీగా, అంటే వాళ్ళు ఏదైతే స్పీచెస్ ఇస్తారో జనాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే స్పీచెస్ ఇచ్చే వరకు బాగుంటుంది, కానీ ఏదైనా అగ్రిమెంట్ చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరు. ఓకే. అలాగే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు రావడం, రకరకాల, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటే రకరకాల పాత్రలు చేయడం, రకరకాల బిజీ అయిపోవడం. యాంకర్స్ ఉన్నారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ మేకర్స్ ఉన్నారు. వీళ్ళకి ఒక్క వర్క్ కాకుండా 4-5 వర్క్స్ వస్తూ ఉంటాయి వీరికి.
అప్పులు చేసే విషయంగా కానీ తీర్చడం కానీ అలాగే ఆరోగ్య విషయంగా కానీ ఎలా ఉంటుంది? మీరు ఈ మాసంలో కన్యారాశి వారి దగ్గరికి వెళ్ళి మీకు అప్పిస్తాను అంటే అసలు తీసుకొని అంటారు. ఎందుకంటే ఈ నెల కాన్సెప్ట్ మొత్తం ఈ నెల కాదు కొన్ని నెలల వరకు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రూపాయి కూడా అప్పు లేకుండా మనం ఎలా తీర్చాలి వాళ్ళకి మైండ్లో ఉండదు. అదొకటే. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలి, రూపాయి అప్పు లేకుండా ఎలా తీర్చాలి, శత్రుత్వాలు ఏమైనా ఉంటే వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలి, వీటి మీదే ఉంటారు. మరి వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి గురూజీ? వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ మాసంలో కొంతవరకు ఆల్రెడీ వివాహమైన వాళ్ళు కూడా అబ్బా తొందరపడి చేసుకున్నానేమో అనే ఫీలింగ్. వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా ఇష్టపడరు. తర్వాత చేసుకుందాంలే, ఇప్పుడప్పుడే వద్దులే అని పెండింగ్ పెడుతుంటారు. వీళ్ళు పెండింగ్ పెట్టడం ఒకటి జరిగితే వచ్చిన సంబంధం వాళ్ళు తొందరగా రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇట్లాంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఖచ్చితంగా నాకు వివాహం చేసుకోవాలని ఎవరైనా సీరియస్గా ఉన్న వాళ్ళు కొంచెం గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతాయి. ఆకస్మికంగా ఏవైనా లాభాలు నష్టాలు ఎదురవుతాయంటారా? ఆకస్మికంగా లాభాలంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయండి ఫస్ట్ 3 వీక్స్ వీరికి, కన్యారాశి వారికి. అయితే ఆకస్మిక నష్టాలు మాత్రం లాస్ట్ వీక్ కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు. అంటే యాక్సిడెంటల్ ప్రోన్ కాంబినేషన్స్ వస్తున్నాయి అక్కడ. ఫాస్ట్గా వెళ్ళడం, కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరికి ఈ మాసంలో. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అందులో ముఖ్యంగా లాస్ట్ వీక్ ఫాదర్తో కొంత ఏదైనా ఇబ్బందులు, ఫాదర్ మూలంగా ఏదైనా ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే. మరి దూర ప్రయాణాలు, ఉన్నత చదువులు, పుణ్యక్షేత్ర దర్శనాల విషయాల్లో ఎలా ఉంటుంది? వీరికి రీసెర్చ్ చేసే వారికి బాగుంది, సందేహం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే దూర ప్రయాణాలు వెళ్ళడానికి ఆలోచన బాగుండడం, అంటే ఆలోచన చేయడం అన్నీ ఉంటాయి. కానీ లాస్ట్ వీక్ మాత్రం పొరపాటును కూడా, ఈ మంత్ లాస్ట్ వీక్ మాత్రం పొరపాటును కూడా దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు ఒకటి. రెండవది ఏంటంటే 19, 20, 21 తారీఖుల్లో కూడా దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది. వృత్తిపరంగా ఎలా ఉంటుంది గురుజీ? మరి ఈ మాసంలో వృత్తిపరంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే కొంచెము చేస్తున్న వృత్తిలో డిస్టర్బెన్స్డ్గా ఉంటారండి. అంటే ఏంటంటే ఇంకోరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు, నా మీదే మొత్తం స్ట్రెస్ మొత్తం పెడుతున్నారు, నాకు చిరాకు వస్తుంది, ఈ ఫీలింగ్స్లో ఉంటారు ఎక్కువగా ఈ మాసంలో చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంటుందంటే వీళ్ళకి అధికారాలు ఇస్తారు, వర్క్ ఎక్కువగా ఇస్తారు, మిగతా వాళ్ళంతా ఖాళీగా కనిపిస్తుంటారు వీళ్ళ ముందే. మరి వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు కదా, ఏమిటి నాకే తనలో పని ఫీలింగ్లో కొంతవరకు ఉంటారు. అయితే వీళ్ళు పొరపాటును కూడా ఈ మైండ్ సెట్లో తొందరపడిపోయి ఉద్యోగాలు మానేయడాలు మాత్రం చేయకూడదు. కొంచెం స్ట్రెస్ ఉంటుంది కానీ అలా అని చేయకూడదు. ప్రమోషన్స్ ఏమైనా వస్తాయంటారా? ప్రమోషన్స్ చక్కగా వస్తాయి ఈ మాసంలో, వీళ్ళు హ్యాపీగా ప్రమోషన్స్ వస్తాయి. అడగడమే ఆలస్యం ప్రమోషన్ వస్తుంది వీరికి. ఓకే. మరి బిజినెస్లు చేసేవారికి ఎలా ఉంటుంది? చాలా బాగుందండి, బిజినెస్లు చాలా బాగున్నాయి. ఒక పక్క జాబ్ చేస్తూ బిజినెస్ చేసే స్కోప్ కూడా పెరుగుతుంది. కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, ఇంకెవరి దగ్గరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అప్పుడప్పుడు ఫోన్ కాల్ చేస్తూ కనుక్కోవడం, సజెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అటువంటివి ఉన్నాయి వీరికి. ఓకే. మరి వ్యవసాయం చేసేవారికి ఎలా ఉంది? కన్యారాశి వారికి వ్యవసాయం చేసేటువంటి వారికి బాగుంది చెప్పాలంటే. అంటే భూమూలకంగా బాగా కలిసి వచ్చే యోగాలు కన్యారాశి వారికి ఉన్నాయి, అందులో డౌట్ లేదు. విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయంటారా? అలాగే ఖర్చుల విషయంగా ఎలా ఉంటుంది? విదేశీ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు, ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వెళ్ళాలి, ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ శ్రమ అనేటువంటిది కనబడుతుంది చాలా క్లియర్గా విదేశాల విషయంలో. ఖర్చులు కూడా ఏంటంటేనండి కాస్త ఎక్కువ ఖర్చులు ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకి అప్పులు తీర్చేసుకునే పనిలో ఉంటున్నారు, సో అవన్నీ తీర్చేసుకునే పనిలో ఉంటారు. ఎక్కువ అంటే ఖర్చులు ఉంటాయి, తీర్చుకునే పనిలో కూడా ఉంటారు. కాబట్టి ఏమైపోతుందంటే ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు క్లియర్ చేసుకునే పనిలో ఉంటారు వీళ్ళు. మరి మెరుగైన ఫలితాల కోసం ఏ దేవతారాధన చేసుకోవాలి? వీళ్ళు ఎక్కువగా మెరుగైనటువంటి ఫలితాల కోసం లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి వీరు. ఎంత లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అందులో పర్టికులర్గా ఏంటంటే అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్కలశోభితాయే నమః ఒకటి, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః ఒకటి, ఇవి రెండు చేసుకుంటూ గోవుకి తీపి చపాతీలు కనుక తినిపించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.